హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణ రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే రైతులకైతే రుణమాఫీ అయితే చేయబోతుంది. సో అందరికీ ఒకేసారి రుణమాఫీ అవుతుందా లేదా అని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది కదా. సో ఈరోజు వీడియోలో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి, ఇది కూడా మనకి అఫీషియల్గా వచ్చిన నోటీస్ కాబట్టి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ అయితే చేయండి. దీంతోపాటు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. గవర్నమెంట్‌కి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్‌లో మీకోసం వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి ఫాలో అయితే చేయండి. ఇప్పుడు ఈ రోజున వచ్చేసి రైతులకైతే రుణమాఫీ గురించి చాలా మందికి ఆశలైతే ఉన్నాయి. సో అంతకుముందు మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 1,00,000 కంటే తక్కువ రుణమాఫీ అయితే చేసింది. ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలైతే ఇచ్చింది. సో దాంట్లో వచ్చేసి మనకి రైతులకి రుణమాఫీ అనేది, సో రుణమాఫీ అనేది మనకి రూ. 2,00,000 అనేది చేస్తామని చెప్పడం అయితే జరిగింది. 2,00,000 రుణమాఫీ చేయాలంటే చాలా వరకు బడ్జెట్ అయితే కావాలి. సో దాన్ని బట్టి మనకి అందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తారా చేయరా చాలా మందికి డౌట్ అయితే ఉంది. సో కొన్ని జిల్లాల వారికి సెలెక్ట్ చేసి కొంతమందికి ఈసారి దాని తర్వాత విడతల వారీగా రుణమాఫీ అయితే చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది అతి త్వరలో రాబోతుంది. సో అప్డేట్ రాగానే మీకోసం వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి మీరైతే డైలీ అయితే ఫాలో అయితే చేయండి. అలాగే ఈ రోజున కూడా వచ్చేసి మనకి రైతులకైతే రైతు భరోసా డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. సో మీరైతే ఒక్కసారి చెక్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి డైలీ అయితే ఫాలో చేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.